యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయంలో మరో ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. వరుసగా పశువులపై దాడులు చేస్తున్న పెద్ద పులి శారాజీపేట గ్రామ శివారులో ఆవును చంపి రక్తం తాగింది. నిన్న జనగామ జిల్లాలోనికి వెళ్లినట్లుగా కూడా ఇప్పుడు కనిపించింది. పెద్ద పులి తిరిగి మళ్లీ యాదాద్రి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద పులి కదలికలు డిఫరెంట్ గా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మా డివిజన్ ఏరియాలో కనబడుతూ ఉంది. ఫస్ట్ తుర్కపల్లి ఏరియాలో జరిగింది. ఆ తుర్కపల్లి ఏరియాలో చాలా రోజుల మటుకు 2 days బ్యాక్ వరకు తుర్కపల్లి ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. మనకు దత్తాయిపల్లి, ఇబ్రాహీంపూర్ ఆ ఏరియాలో తిరిగింది. అయితే నిన్న ఒక్కరోజే అది అక్కడి నుంచి వచ్చేసి రాజపేట మండలం నుంచి బసంతపూర్లో ఒక ఆవు మీద అటాక్ చేసింది. అక్కడి నుంచి అది చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చి శ్రీనివాసపురం వరకు లాస్ట్లో మనకు లొకేట్ అయింది. ఆలేరు మండలం శ్రీనివాసపురం, అది బార్డర్ టు జనగాం డిస్టిక్. అయితే అక్కడ మేము మన ఫారెస్ట్ వాళ్ళంతా కూడా బోన్స్ ఏర్పాటు చేసి అందరిని అలర్ట్ చేయడం జరిగింది. అది అనుకోకుండా అది అటుపోతుంది అనుకుంటే అది టువర్డ్స్ సౌత్ వైపు మూవ్మెంట్ చేసి నేషనల్ హైవేని క్రాస్ చేసి దాదాపుగా 15 kilometers దూరంలో ఇక్కడ ఒక ఆవు పైన శారాజీపేట విలేజ్లో ఆవు పైన అటాక్ చేసింది. కాకపోతే దీని ప్యాటర్న్ ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడితే డిఫరెంట్గా ఉందని చెప్తా ఉన్నారు. మేము పోలీసు వైపు నుంచి తెలియజేసిందంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. చీకటి అయినంత వరకు పొలాల్లో ఉండొద్దు, వెలుగు వచ్చిన తర్వాతే పొలాలకు వెళ్ళాలా. ఇది మనకు టైగర్ అంటే ఇది మనకు జాతీయ జంతువు. ఇది చాలా ప్రీమియర్ ఇది యానిమల్ కాబట్టి అందరికీ దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంది. అది జనరల్గా 99% అటాక్ చేయదు. మనం దాన్ని డిస్టర్బ్ చేస్తేనే అటాక్ చేస్తుంది. కాబట్టి ఎవరు దాన్ని ఇరిటేట్ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ కరెంటు పొలాల్లో కరెంటు పెట్టడము, మంటలు పెట్టడము, తర్వాత టపాకాలు వేల్చడం అటువంటి చేయదు. అటువంటి చేస్తే అది ఏదో నాకు హామ్ చేస్తుందని చెప్పి దాని సిగ్నల్ వెళ్ళి కనబడడం మీద దాడి చేస్తుంది. కాబట్టి ఎవరు అటువంటి కార్యక్రమాలు చేయొద్దు. దాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది. మన దేశంలో చాలా రాయల్ బెంగాల్ టైగర్ అంటే రేర్గా ఉంటాయి ప్రపంచంలోనే. కాబట్టి దాన్ని కాపాడే బాధ్యత మన అందరి ప్రజల మీద ఉంది, గవర్నమెంట్ యంత్రాంగం మీద. మన నుంచి అప్పీల్ చేస్తున్నాం, మీరందరూ కూడా ఆవులు దూరాలు ఇట్లా ఇంటీరియర్ ప్లేస్లో కట్టేయకుండా ఇంటి దగ్గర కట్టేసుకోండి. చీకటి అయ్యేంత వరకు పొలాల్లో ఉండకండి. ఇమీడియట్గా ఇంట్లోకి వచ్చేయండి. వెలుగు వచ్చి 7 తర్వాతే మీరు పొలాలకు వెళ్ళండి. ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వస్తే గుంపులుగా వెళ్ళండి. లైట్ వేసుకొని కొద్దిగా సౌండ్ చేసుకుంటా వెళ్ళాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు ఎక్కడైనా కనబడంగానే మాకు కానీ ఫారెస్ట్ వాళ్ళకి కానీ 100 కాల్ చేయండి. మేము వస్తాం, ఇమీడియట్గా ఇది చేస్తాం. కాబట్టి ప్రాణహాని జరిగితే ప్రజలకు హాని జరిగితే మనం వెలగట్టలేము. ఈ పశువులు ఏదైనా జరిగితే జరగవచ్చు. దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా కంపెన్సేషన్ ఇమీడియట్గా ఇస్తుంది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.